హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 90 రివ్యూ ఇస్తాను. అండ్ ఈ రివ్యూలో నాగార్జున గారు బ్లాక్ బ్యాచెస్ ఎంతవరకు వ్యాలిడ్, తేజకి ఎలిమినేషన్ అండ్ తేజ ఎలిమినేట్ అయ్యే ముందు గౌతమ్ పై ఉన్న ఆవేశంతో కక్కడం, ఇవన్నీ కాకుండా అవినాష్కి దక్కిన గౌరవం. సో ఇవన్నీ అనాలిసిస్ తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇట్ ద రివ్యూ. ఓపెన్ చేసే ఫైనలిస్ట్ అయిన అవినాష్ని ఆడపట్టిస్తున్న పృథ్వీరాజ్, నబీల్ అండ్ ప్రేరణ ఇక మాతో ఏం మాట్లాడతావు, ఓన్లీ బిగ్ బాస్ మాట్లాడతామని చెప్పేసి అండ్ అవినాష్ మేము ఫైనలిస్ట్ అయిన దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము, స్వీట్స్ పంపించండి, కర్డ్ పంపించండి అని చెప్పేసి అందరి గురించి కూడా అడుగుతున్నాను అని చెప్పేసి, ఫాలోడ్ బై కంట్రీ డిలేట్ ప్రమోషన్. అండ్ దీంట్లో టీమ్ బి విన్ అయ్యారు. అండ్ ఈ టీమ్ బి విన్ అయిన దాంట్లో పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు ఎంటర్టైన్ బ్యాచ్ తోటి. సో ఈ రోజు కొంచెం విష్ణుప్రియతో సపరేట్గా ఉండి చేయడానికి, యాక్టింగ్ చేయడానికి చేసినట్టు కనిపించింది. అండ్ ఫాలోడ్ బై బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, రోహిణిని తన మెగా చీఫ్ కెప్టెన్సీ బ్యాచ్ని స్టోర్ రూమ్లో పెట్టేసామని చెప్పేసి, బట్ పెట్టే ముందు దాన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకొని పెట్టమని చెప్పేసి, అందరికి గుర్తుండిపోయేలా చేయమని చెప్పేసి, సో అందరికి థ్యాంక్స్ నోట్ ఇచ్చింది. స్పెషల్ థ్యాంక్స్ నోట్ తేజకి అండ్ అవినాష్కి ఇచ్చింది. అండ్ తన మెమరీస్ కలెక్ట్ చేసుకుంటూ, రీకలెక్ట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మొత్తం బిగ్ బాస్ హౌస్ అంతా తిరిగి స్టోర్ రూమ్లో పెట్టేసిన బ్యాచ్. యాజ్ సూన్ యాజ్ నాగార్జున గారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చూడంగానే అనౌన్స్మెంట్ చేశారు, ఈ వీక్ డబుల్ ఎవిక్షన్ ఉంటుందని చెప్పేసి. అండ్ ఫాలోడ్ బై అవినాష్కి ట్రోఫీ అందించారు ఫస్ట్ ఫైనలిస్ట్గా టాప్ 5లో. అండ్ అవినాష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందరికి థ్యాంక్స్ నోట్ చెప్పారు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ నాగార్జున గారు. సో అవినాష్ రిక్వెస్ట్ చేసినట్టు అవినాష్కి గులాబ్ జామ్ పంపించారు బిగ్ బాస్, అందరు సెలబ్రేట్ చేసుకున్నారు. గైస్ 54 lakhs అమౌంట్ అనేది ప్రైజ్ మనీ నిజంగా నాకైతే చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకు అంటే లాస్ట్ 7-8 years నుంచి ఈ సీజన్ నడుస్తుంది, బిగ్ బాస్ నడుస్తుంది. సో అప్పటి నుంచి కూడా 50 lakhs పెట్టారు. సో 7-8 years నుంచి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కాబట్టి, అండ్ దీంట్లో ట్యాక్సెస్ కూడా ఉంటాయి, 25 to 30% ట్యాక్సెస్ ఉంటాయి. అండ్ ఇది ఓన్లీ ఒక్కరికే వెళ్ళట్లేదు, ఇంతకుముందు ఓన్లీ 1%కే ఇస్తుండే, బట్ ఇది టాప్ 5లో నుంచి డివైడ్ చేస్తూ ఉన్నారు. సో అంటే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది, లీస్ట్ అమౌంట్ వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారంగా పెరిగినప్పుడు ఇది అమౌంట్ కూడా పెంచాలి. సో ఫస్ట్ టైం 50 lakhs క్రాస్ అయ్యి 54 lakhsకి వచ్చింది. నా ప్రకారంగా అయితే అట్లీస్ట్ ఇట్ షుడ్ బి అరౌండ్ 75 lakhs to 1 crore. మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాగార్జున గారు బ్లాక్ టికెట్ అండ్ గోల్డెన్ టికెట్ తీసుకొచ్చారు. సో ఎవరు బ్లాక్ టికెట్కి ఎలిజిబుల్, ఎవరు గోల్డెన్ టికెట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అడిగి వాళ్ళకి ట్యాగ్ చేశారు బ్లాక్ టికెట్ అండ్ గోల్డెన్ టికెట్. నిఖిల్ తేజకి బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నాడు. ఎందుకు అంటే తను డిమోటివేట్ అవుతుంటాడు, అంటే ఎన్నో రీజన్స్ తోటి నేను ఓడిపోతున్నాను అని అనుకుంటుంటాడు, బట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలని చెప్పేసి నిఖిల్ అన్నాడు. అండ్ నాగార్జున గారు కూడా అదే చెప్పారు. సో ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, కసిగా ఆడాలని చెప్పేసి. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా కూడా ఎస్, ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారా చేయట్లేదా అని కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఆడుకొని బాగా తెలివి ఉపయోగించి డెఫినెట్గా ఆడాలి. రీజన్స్ చెప్పొద్దు, రీజన్స్ పెట్టుకోవద్దు. మనం గెలిస్తే ఆటోమేటిక్గా అందరు సపోర్ట్ చేస్తుంటారు. మనం అందరితో మంచిగా ఉంటే, అందరితో మింగిల్ అయితే డెఫినెట్గా అందరూ మనతో మంచిగా ఉంటారు. గౌతమ్ కృష్ణ ప్రేరణకి నెక్స్ట్ బ్లాక్ టికెట్ ఇవ్వాలని అన్నాడు. ఎందుకు అంటే వచ్చిన గెస్ట్లను డిస్రెస్పెక్ట్ చేసిందని చెప్పేసి. ఎస్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెఫినెట్గా ప్రేరణ గెస్ట్లను డిస్రెస్పెక్ట్ చేసింది, సంచాలక నిర్ణయాన్ని తప్పు పుట్టింది. అండ్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా కరెక్ట్గా విష్ చేయలేదు. ఎందుకు అంటే తనకు క్లియర్గా తెలుసు నాగార్జున గారు అనేటప్పుడు కూడా ఇంకా ఆర్గ్యూ చేస్తుంది, అంటిల్ అన్లెస్ నాగార్జున గారు వీడియో క్లిప్పింగ్స్ చేసే వరకు. సో ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళు 11th 12th వీక్ వరకు వచ్చారు, ఇప్పటి వరకు తెలియదా అంటే ఏదైనా మనం తప్పు చేసినా కదా కప్పిపుచ్చుకొని మాట్లాడుతుంటే వీడియో క్లిప్పింగ్ చేస్తాడు, అక్కడ పట్టుబడతామని చెప్పేసి ఫస్ట్ ఒప్పేసుకుంటే అయిపోతాయి కదా. బట్ ఇక్కడ ఒప్పుకోవట్లేదు, అది తెగే వరకు ఇంకా లాక్కుంటున్నారు. దానివల్ల వాళ్ళకి ఇంకా డౌనే అవుతుంది కానీ మంచి జరగట్లేదు. రోహిణి పృథ్వీరాజ్కి బ్లాక్ టీ కూడా 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకు అంటే పృథ్వీరాజ్ ఒకటి ఫాల్ గేమ్ ఆడాడు. సెకండ్ థింగ్ వచ్చేసి రోహిణిని తక్కువ అంచనా వేశాడు. సో ఎప్పుడు కూడా అపోనెంట్ని వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ మెంటాలిటీని బట్టి మనం తక్కువ అంచనా వేయనికి రాదు. మన ఆట మనం ఆడాలి కష్టపడి. సో ఇక్కడ తక్కువ అంచనా వేసినందుకు రోహిణి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసింది. సో నేను తక్కువ అంచనా వేశాడు అండ్ ఫాల్ గేమ్ ఆడాడు అందుకని చెప్పేసి బ్లాక్ టికెట్. నవేకి బ్లాక్ టికెట్ ఇచ్చినందుకైతే నేనైతే 100% కరెక్ట్ అంటే అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అసలు ఇంకా 2 బ్లాక్ టికెట్లు ఇస్తే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో ఇప్పటివరకు చేసింది కరెక్టే ఉన్నాను, ఇప్పటివరకు డేంజర్ జోన్ రాలేదు కాబట్టి నేను 100% పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్పేసి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, చాలా ఫ్లిప్ అవుతున్నాడు, ఇష్టమైనట్టు గేమ్ ఆడుతున్నాడు. అండ్ ఏ గేమ్లో కూడా కరెక్ట్ స్కోప్ చూపెట్టట్లేదు. అండ్ టాప్ 2 నుంచి టాప్ 5కి నిజంగానే పడిపోతున్నాడు. గైస్ మీరేమంటారు? అవినాష్ నబిల్కి బ్లాక్ టికెట్ ఇవ్వడం తప్పంటారా?
ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ లేదంటారా, ఫ్లిప్ అవ్వట్లేదా? కమెంట్ చేయండి నబిల్ ఫ్యాన్స్. విష్ణుప్రియకి బ్లాక్ టికెట్ అయితే 100% కరెక్టే అంటాను. ఎందుకు అంటే తేజ అయితే చాలా చిన్న రీజన్ చెప్పాడు కానీ, బట్ నా ప్రకారంగా అయితే తను ఫిజికల్ గేమ్ 100% ఆడట్లేదు, మిగతా గేమ్స్ కూడా 100% ఆడట్లేదు. ఇంకా మాట్లాడితే ఫిజికల్ గేమ్ ఆడిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ విన్ అవ్వలేదు అని చెప్పడము. సో అక్కడ వాళ్ళు ఫిజికల్ గేమ్ ఆడకున్నా కానీ లాజికల్గా అడిగినారు, అందరితో మింగిల్ అయ్యారు, అందరితో మాట్లాడతారు, అందరితో మింగిల్ అవుతారు, అందరు వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు మాట్లాడతారు. సో ఇక్కడ నువ్వు చేసేది ఓన్లీ ఒక్కరితో ఉంటున్నావు, ఇంకా అందరితో మింగిల్ కావట్లేదు, ఫిజికల్ గేమ్ కూడా ఆడట్లేదు. సో నువ్వు ఎట్లా విన్ అవుతావు అంటే, నువ్వు ఇక్కడ వచ్చింది రిలేషన్ పెంచుకోవడానికి కాదు కదా. బేసిక్గా ఏంటంటే విష్ణుప్రియకి ఎవరు కరెక్ట్ చెప్పినా కానీ తను యాక్సెప్ట్ చేయదు. సో లైఫ్లో అంటే బిగ్ బాస్లో మేబీ నువ్వు కప్పు కొట్టినా కొట్టకుండా కానీ లైఫ్లో నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, లైఫ్లో ఎప్పుడు కెరియర్ సక్సెస్ ఉండాలంటే నీకు మంచి చెప్పిన వాళ్ళని అట్లీస్ట్ ఆలోచించు, యాక్సెప్ట్ చెయ్యి. లేదు అంటే నువ్వు వాళ్ళని ఇగ్నోర్ చేసినావు అంటే నువ్వు ఎప్పుడు కూడా లైఫ్లో ఏ లెవెల్కి రీచ్ కావాలో రీచ్కి కాలేవు. మీరేమంటారు గైస్? ఫైనలీ నాగార్జున గారు గౌతమ్కి ఆడియన్స్ ప్రకారంగా కరెక్ట్ సపోర్ట్ చేశాడు, అంటే ఆడియన్స్ పల్స్ ప్రకారంగానే కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాడు నాగార్జున గారు. బ్లాక్ టికెట్ ఇవ్వకుండా గోల్డెన్ టికెట్ ఇచ్చారు. ప్రేరణ రిఫర్ చేసింది బ్లాక్ టికెట్ అని చెప్పేసి కపుల్ ఆఫ్ రీజన్స్ తోటి, అది కూడా చిన్న ఒక కపుల్ ఆఫ్ గేమ్స్ వల్ల తనకి క్లారిటీ లేదని చెప్పేసి, బట్ అది చూడాల్సింది ఓవరాల్ పర్ఫార్మెన్స్ కాబట్టి. సో కే బ్యాచ్ అంతా కూడా బ్లాక్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు, బట్ మిగతా వాళ్ళు కూడా బ్లాక్ టికెట్ అయితే డెఫినెట్గా ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద డిజర్వ్ కాదని చెప్పాడు. అండ్ నాగార్జున గారు కూడా ఎస్, ఆయన పర్ఫార్మెన్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గోల్డెన్ టికెట్ డిజర్వ్ అవుతుంది కాబట్టి డిజర్వ్ చేశాడు. మీరేమంటున్నారు గైస్? మీ బిహేవియర్, మీ ఫెయిత్ఫుల్నెస్, మీ ఫెయిర్నెస్ ఇన్ ద గేమ్ అండ్ మీ సక్సెసే మీ ప్రత్యర్థుల్ని కూడా శభాష్ అనిపించేలా చేస్తుంది. ఇదే విషయం రోహిణి విషయంలో జరిగింది. సో ఫస్ట్ కంటెండర్ అయింది, అన్ని కాంపిటీషన్స్లో పాల్గొన్నది అండ్ చాలా కసిగా ఆడింది, గెలిచింది. సో నాగార్జున గారు కాదు కదా, ఎవరైనా సరే వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినా కానీ ఒప్పుకోక తప్పదు. ఆడియన్స్ పల్స్ ఇస్ ఫైనల్ పల్స్. సో ఈ రోజు మరోసారి ఆడియన్స్ పల్స్కి గౌతమ్కి సపోర్ట్ చేసినట్టే ఆడియన్స్ పల్స్ ప్రకారంగానే నాగార్జున గారు రోహిణి కూడా సపోర్ట్ చేశారు. ఆడపుల్లిలాగా ఆడిందని చెప్పడము అండ్ గోల్డెన్ టికెట్. సో ఫైనలీ నాగార్జున గారు నిఖిల్కి గోల్డెన్ టికెట్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ అందరిని అడిగారు, రీజన్ ఏమని చెప్పాలంటే అవసరం లేదన్నారు, ఎందుకంటే ఇది ఓవరాల్ పర్ఫార్మెన్స్ కాబట్టి. నిఖిల్ పర్ఫార్మెన్స్ ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ ద బెస్ట్ అండ్ తనకు వచ్చినప్పుడల్లా ఛాన్స్ వచ్చినప్పుడే 100% ఇస్తాడు అండ్ మ్యాక్సిమం ఈవెంట్స్ గెలిచాడు, 4 times చీఫ్ అయ్యాడు. ఇవన్నీ చూస్తే డెఫినెట్గా గోల్డెన్ టికెట్ డిజర్వ్. సో గైస్ ఈరోజు దమ్ము కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాము. నా ప్రకారంగా అయితే దమ్ము అండ్ బ్లాక్ టికెట్ రెండు సేమ్ కాన్సెప్ట్ అనిపించింది. ఎందుకంటే దీంట్లో ఎవరికైతే గోల్డెన్ టికెట్ వచ్చిందో దీంట్లో కూడా వాళ్ళకే దమ్ము ఎక్కువ వచ్చింది. ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే అక్కడ సెలెక్టివ్ పర్సన్ ఓన్లీ నెగిటివ్ చెప్పడానికి ఆప్షన్ ఉంది, ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండో చెప్పడానికి ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడ అందరికీ కూడా ఎవరికైతే దాంట్లో నెగిటివ్ వచ్చింది దీంట్లో కూడా వాళ్ళకి నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం పాజిటివ్స్ వచ్చినాయి. సో ఇది నా ఒపీనియన్. మీకేమనిపించింది? నాకైతే కొంచెం టైం వేస్ట్ అనిపించింది, చేసిందే మళ్ళీ చూపించినట్టు అనిపించింది. తేజ గౌతమ్ పైన ఉన్న కంప్లైంట్స్ అన్ని బయట పెట్టాడు ఈ రోజు, కోపంతో పెట్టినట్టు అనిపించింది. సో ఇవి ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇప్పుడు కాదు, ఎప్పుడైతే ఉన్నదో అప్పుడే ఎక్స్ప్లోర్ చేయాలి. దానివల్ల ఓటింగ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది. మీరు పాజిటివ్ కావచ్చు, ఎదురుగా పర్సన్ నెగిటివ్ కావచ్చు, బట్ ఇంత లేట్ చేయడం చాలా కరెక్ట్ కాదు. బట్ ఒక్కటైతే కరెక్ట్ పాయింట్ అనిపించింది, అంటే ప్రేరణతో మాట్లాడుతుంటాడు, అంటే ఇప్పుడు ఈయనకు సపోర్ట్ చేస్తే గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించి నువ్వు ప్రేరణకు సపోర్ట్ చేస్తూ ఉంటావు అని చెప్పి తేజ అన్నాడు. సో ఎస్, కరెక్ట్ అనిపించింది. ఎందుకు అంటే చాలా సార్లు మనం చూసాము ప్రేరణతో అప్పుడే గొడవ పడతాడు, వెరీ నెక్స్ట్ సీన్ లో తనకి సపోర్ట్ చేస్తాడు. సో ఇది డెఫినెట్ గా అనిపించింది, అంటే అక్కడ వేరే వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు అనుకోవాలని ఒక రీజన్ తోటే అది చేశాడు. బట్ ఇక్కడ అవసరం వచ్చినప్పుడు కొంతమందికి సపోర్ట్ చేస్తే అది తప్పు కాదు, దాన్ని గ్రూప్ గేమ్ అనన్నారు. ఎందుకు అంటే ఆపోజిట్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు మనము గ్రూప్ గేమ్ ఆడుకుంటే ఇంకో ఆప్షన్ ఉండదు. అండ్ దాంట్లో ఉన్న వాళ్ళల్లో జెన్యున్ పర్సన్కి ఇస్తేనే అది గ్రూప్ గేమ్ కాదు అని అనుకుంటారు. జెన్యున్ పర్సన్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటే ఈయనకి ఇస్తారు. సో ఫైనలీ ఈ రోజు ఉన్న 9 మందిలో 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఆ 8 మందిలో నుంచి తేజ ఎవిక్ట్ అయిపోయాడు. సో గైస్ ఇది ఈ రోజు రివ్యూ. అండ్ మీకు ఈ రోజు ఎవరు కరెక్ట్ గా బ్లాక్ టికెట్ ఇచ్చారు, ఎవరికి కరెక్ట్ దుమ్ము చేశారు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను విజయ్ నికాస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.